నిన్న రాత్రి యుక్రెయిన్ ఆర్మీ పుతిన్ ఇంటిపై 91 డ్రోన్స్తో దాడి చేసి పుతిన్ అసాసినేషన్కు కుట్ర చేశారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మోడీ గారు సైతం ట్వీట్ పెట్టి వీఆర్ డీప్లీ కన్సర్న్ అని చెప్తున్నారు. మొన్న అంటే సండే ఫ్లోరిడాలో ట్రంప్ అండ్ జెలెన్స్కీ ఇద్దరు యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలి అనే చర్చలు చేస్తున్న సమయంలో ఓ పక్క రష్యా కింజల్ అనే హైపర్సోనిక్ మిజైల్స్తో యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన కీవ్ యొక్క హైరైజ్ బిల్డింగ్స్ పై దాడి చేసిన దృశ్యాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత యుక్రెయిన్ పుతిన్ ఇంటిపై లాంగ్ రేంజ్ డ్రోన్స్తో దాడి చేసింది. ఎందుకు శాంతి చర్చలు జరిగే సమయంలోనే దాడులు జరుగుతున్నాయి అంటే పీస్ డీల్ డిస్కషన్ బ్యాక్గ్రౌండ్లో రష్యా కీవ్ పై దాడి చేస్తే ఏమవుతుంది, జెలెన్స్కీ ట్రంప్ ముందు బలహీనుడిలా కనిపిస్తాడు. పుతిన్ ఇప్పుడని కాదు, సెప్టెంబర్లో కూడా యుఎస్ఏ యుక్రెయిన్ మధ్య అమెరికాలో శాంతి చర్చలు జరుగుతూ ఉంటే యుక్రెయిన్లో మిజైళ్ల వర్షం కురిపించాడు పుతిన్. ఈ వార్త విన్న తర్వాత ట్రంప్ ఐఆమ్ డీప్లీ షాక్డ్ అనే మెసేజ్ పెట్టాడు. రష్యన్ ఫారెన్ మినిస్ట్రీ సర్గేవ్ స్వయానా ఈ ఆరోపణలు చేశారు. యుక్రెయిన్ తమ నాయకుడిపై ఉగ్ర దాడి చేసింది అన్నారు. దీనికి సమాధానం డెఫినెట్గా ఉంటుంది, యుక్రెయిన్ ఊహించని విధంగా ఉంటుంది అని హెచ్చరించాడు సర్గేవ్. పుతిన్కు మాస్కోలో ఒక ఇల్లుంది. ఈ మ్యాప్లో కనిపిస్తున్న నవోగోడ్ ఓబ్లాస్ట్ అనే ఏరియాలో వాల్దై లేక్ వద్ద పుతిన్కు ఇంకొక ఇల్లుంది. ఈ రెండో ఇంటిని వాల్దై హౌస్ అని కూడా పిలుస్తారు. ఈ హౌస్ అనేది వాల్దై నేషనల్ పార్క్ లో 40 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. 3 వైపులా చెరువు, ఒకవైపు ఫుల్ ఫెన్సింగ్ తో చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది ఇల్లు. వీకెండ్స్ పుతిన్ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాడు. పుటిన్ ఇంటిపై దాడులను ఆపడానికే ఈ ఇంటి చుట్టూ రష్యన్ ఆర్మీ 6 ప్యాంటసిర్ S-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను డిప్లాయ్ చేసింది. మొన్న నిన్న రాత్రి 2 రోజులు దాదాపు 90 లాంగ్ రేంజ్ డ్రోన్స్, మేబీ బెయిరక్తర్ లాంటి డ్రోన్స్ పుతిన్ ఇంటిపై దాడి చేశాయంట. రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ డ్రోన్స్ అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే ధ్వంసం చేసిందంట. పుతిన్ ప్రాణాలకు ప్రమాదం లేదు, బట్ ఇది ఒక ఉగ్రదాడి అని రష్యా ఆరోపిస్తోంది. ఈరోజు పుతిన్ ట్రంప్కు కాల్ చేసి ఇలా నా ఇంటిపై దాడి జరిగింది అని పేర్కొన్నాడు. ఈ వార్త విన్న తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అని ట్రంప్ అంటున్నాడు. ఐఎమ్ వెరీ సీరియస్ అని ట్రంప్ రిప్లై ఇచ్చాడు. యుక్రెయిన్ ఇలాంటి దాడి చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, దిస్ ఈజ్ స్టూపిడ్ అని చెప్పి ట్రంప్ సమాధానం ఇచ్చాడు. నరేంద్ర మోడీ గారు కూడా కొద్ది గంటల ముందు ట్వీట్ పెట్టారు. పుతిన్ ఇంటిపై దాడి జరగడం శాంతి చర్చలను ఆపుతుంది, వీఆర్ డీప్లీ కన్సర్న్డ్. పుతిన్ను చంపేంత వరకు శత్రుత్వం పెంచుకోవడం కరెక్ట్ కాదు అన్నట్లు మోడీ గారు ట్వీట్ పెట్టారు. జెలెన్స్కీ రంగంలో దిగాడు. మేము ఎటువంటి రెసిడెన్షియల్ అటాక్లు చేయలేదు, దిస్ ఈజ్ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అని ఖండించాడు. రష్యాకు శాంతి ఇష్టం లేదు, యుద్ధం ఆగిపోవడం ఇష్టం లేదు. రష్యా కావాలనే ఎస్కలేట్ చేసి యుక్రెయిన్ క్యాపిటల్ అయిన కీవ్ను కూడా ఆక్రమించడానికి ట్రై చేస్తోంది. కీవ్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ను లేపేయడానికి రష్యా నాటకాలు ఆడుతోందని జెలెన్స్కీ అంటున్నాడు. యుక్రెయిన్ ఆర్మీ పద్ధతి, జెలెన్స్కీ చేసే పనులు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేసేలానే ఉన్నారు. ఒక దేశ నాయకుడిని చంపినందుకే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ ఆరోపణ నిజమైతే చాలా పెద్ద ఎస్కలేషన్ ఇది. న్యూక్లియర్ పవర్డ్ దేశమైన రష్యన్ ప్రెసిడెంట్పై ఇలాంటి దాడి స్ట్రాటజీ కాదు, స్టూపిడిటీ. పుతిన్కు ఏమైనా అయి ఉంటే జెలెన్స్కీను బయటకి ఈడ్చి తన్నేవారు. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, నాటో అన్ని దేశాలపై విరుచుకుపడేది రష్యా. ఇది అణ్వాయుధ యుద్ధం వరకు వెళ్ళగలదు. రష్యాలో డెడ్ హ్యాండ్ అనే ఒక కమాండింగ్ సెంటర్ ఉంటుంది. ఇది ఫెయిల్ సేఫ్ న్యూక్లియర్ సిస్టమ్ అన్నమాట. రష్యాలో ఉన్న నాయకులందరూ, పుతిన్, ఫారెన్ మినిస్టర్స్, డిఫెన్స్ చీఫ్, ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత, రష్యాలో ఉన్న సైనికులందరూ చచ్చిపోయిన తర్వాత కూడా డెడ్ హ్యాండ్ అనే ఒక కమాండ్ సెంటర్ శత్రు దేశాలపై అణ్వాయుధాలు ఫైర్ చేయగలదు. కోల్డ్ వార్ సమయంలోనే సోవియట్ నాయకులు ఆటోమేటిక్ న్యూక్ మిజైల్ సిస్టమ్ను రష్యాలో అమర్చారు. దీన్ని ఎక్కడ అమర్చారు అనేది చాలా పెద్ద మిస్టరీ. రష్యా మొత్తాన్ని సర్వనాశనం చేసిన న్యూక్ బటన్ ఒత్తడానికి ప్రధాని, ప్రెసిడెంట్లు ఎవరూ లేకపోయినా ఆటోమేటిక్గా డెడ్ హ్యాండ్ యాక్టివేట్ అవుతుంది, శత్రు దేశాలపై విరుచుకుపడుతుంది. ఈవెన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కూడా పుతిన్ ఇంటిపై దాడికి పాల్పడడం స్టూపిడిటీ అంటున్నారు. రష్యా యొక్క స్టేట్ డూమాకు డిప్యూటీ అయిన సర్గై మినార్ ఏమంటున్నాడు అంటే యూరోపియన్ మాస్టర్స్ ఆదేశాలతోనే పుతిన్పై దాడి జరిగింది అంటున్నాడు. ఇక్కడ యూరోపియన్ మాస్టర్స్ అంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నాటో దేశ పెద్దలు అన్నమాట. ఎందుకు సడన్గా పుతిన్ ఇంటిపై దాడి జరిగింది అన్న దానికి రీజన్, మొన్న అంటే సండే రోజు ఫ్లోరిడాలో ఐ థింక్ ట్రంప్ యొక్క ప్రైవేట్ రిసార్ట్లో జెలెన్స్కీను కలిశాడు ట్రంప్. 90 నుండి 95% వరకు శాంతి చర్చలు సఫలమయ్యాయి అని ప్రకటించాడు. త్వరలోనే యుద్ధం ఆగిపోతుంది, ఐఎమ్ వెరీ పాజిటివ్ అని ట్రంప్ చెప్పాడు. యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి
15 పాయింట్ పీస్ ప్లాన్ను యుఎస్ఏ ప్రపోజ్ చేసింది. ఈ పీస్ ప్లాన్లో భాగంగా 15 ఇయర్స్ వరకు యుక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తాము అని యుఎస్ఏ హామీ ఇచ్చింది. దీనికి జెలెన్స్కీ మాకు 50 ఇయర్స్ వరకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి అని కౌంటర్ డిమాండ్ పెట్టాడు. ట్రంప్ ప్రపోజల్ ప్రకారం డాన్బాస్, క్రైమియా, జపోర్జియాలోని అధిక భాగం భూమిని రష్యాలో కలిపేయండి అని చెప్పి ట్రంప్ ప్రపోజ్ చేశాడు. ఈ పాయింట్కు జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు. జెలెన్స్కీ ఏమంటున్నాడు అంటే యుక్రెయిన్ రాజ్యాంగంలో మా యొక్క భూభాగాలను ఎవరికి మేము కలపలేము అంటున్నాడు. ఇది యుక్రెయిన్ దేశ హితానికే విరుద్ధం అంటున్నాడు జెలెన్స్కీ. ఈ 2 పాయింట్స్ తప్పితే మిగతా అన్ని పాయింట్స్లో జెలెన్స్కీ ఓకే అని సైన్ చేశాడంట. ఇక్కడ క్లియర్గా ఎవ్వరికీ యుద్ధం ఆగిపోవడం ఇష్టం లేదు అనిపిస్తోంది. ఫస్ట్ ఈ యుద్ధం ఆగిపోవడం నాటో దేశాలకు ఎందుకని ఇష్టం లేదు అంటే, ఒకవేళ ట్రంప్ పీస్ ప్లాన్ ప్రకారమే శాంతి జరిగితే రష్యా డాన్బాస్, క్రైమియా, జపోర్జియా రాజ్యాలను గెలుచుకుంటుంది. పుతిన్ గెలుస్తాడు. ఇలా గెలిస్తే అగ్రెసర్కు రివార్డ్ ఇచ్చినట్లు అవుతుంది. పుతిన్ హిస్టారికలీ 2008లో జార్జియా, 2014లో క్రైమియా, 2025లో డాన్బాస్ అండ్ జపోర్జియా ఇలా గెలుచుకుంటూ వేరే రాజ్యాలను ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈసారి కనుక పుతిన్ గెలిస్తే నెక్స్ట్ పుతిన్ టార్గెట్ చేయబోయేది పోలాండ్, బాల్టిక్ స్టేట్స్ను ఆక్రమిస్తాడు. కాబట్టే దే డోంట్ వాంట్ పీస్ ఇన్ రష్యన్ టర్మ్స్. వాళ్ళకు పీస్ కావాలి, బట్ రష్యా గెలవకూడదు. ఫ్రాన్స్, జర్మనీ, యూకేలో ఉన్న డొమెస్టిక్ ఓటర్స్ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ ఉన్నవారు. ఎస్పెషలీ జర్మనీలో ఉన్న ఓటర్స్కు రష్యా అన్న, రష్యన్ ప్రజలన్నా, అప్పటి కమ్యూనిస్ట్ సిస్టమ్ అన్నా ఇష్టం లేదు. పుతిన్ లాంటి డిక్టేటర్ లేదా కమ్యూనిస్ట్ దేశంపై ఓడిపోవడం అక్కడి డొమెస్టిక్ ఓటర్స్కు ఇష్టం లేదు. పుతిన్ గెలిస్తే డొమెస్టిక్ ఓటర్స్ ఫీల్ అవుతారు, అక్కడి నాయకులకు ఓట్లు వేయరు. ఈ విధంగా రాజకీయాల్లో కూడా ఓటమి చూడాలి. కాబట్టే నాటో దేశ నాయకులు రష్యా గెలిస్తే యుద్ధాన్ని ఆపలేము అంటున్నారు. రష్యాకు ఎందుకు ఈ పీస్ డీల్ ఇష్టం లేదు అంటే, రష్యా 4 ఏళ్ళు యుద్ధం చేసింది, ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది, ఎన్నో శాంక్షన్స్ను ఎదుర్కొంది. అట్లీస్ట్ రష్యా డాన్బాస్, జపోర్జియానైనా గెలుచుకోవాలి, ల్యాండ్తో తిరిగి రావాలి. ఏమీ గెలవకుండా ఇంటికి వస్తే రష్యన్ ప్రజలు పుతిన్ను ట్రోల్ చేస్తారు. ఎన్ని రోజులు యుద్ధం చేసి ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చావా అని పుతిన్ను విమర్శిస్తారు. కాబట్టే పుతిన్ వాంట్స్ టు విన్ అట్ ఎనీ కాస్ట్. యుక్రెయిన్కు ఎందుకు శాంతి ఇష్టం లేదు అంటే, యుక్రెయిన్ అనేది ఒక పప్పెట్ మాత్రమే, ఒక పావు మాత్రమే. జర్మనీ, ఫ్రాన్స్, యూకే చెప్పినట్లు యుక్రెయిన్ వినాలి. బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నట్లు యుక్రెయిన్కు చాయిస్ లేదు, ఆప్షన్స్ లేదు. ఇక ట్రంప్ దగ్గరికి వస్తే ట్రంప్కు ఫేమ్ కావాలి. యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని క్రెడిట్ కావాలి. యుఎస్ఏ డొమెస్టిక్ ఓటర్స్ ట్రంప్ పార్టీకే ఓట్స్ వేయాలి అంటే ఈయన శాంతి తీసుకొని రావాలి. సో ఈ విధంగా ట్రంప్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. ట్రంప్ ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల లోపు యుద్ధాన్ని తానే ఆపాను అనే ఒక క్రెడిట్ తీసుకోవాలి అని ఇదంతా ట్రై చేస్తున్నాడు. యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయిన తర్వాత యుక్రెయిన్లో రీడెవలప్మెంట్ కాంట్రాక్ట్స్ అండ్ మైనింగ్ పనులన్నీ డొనాల్డ్ ట్రంప్కు కావాల్సిన కంపెనీస్కి ఇవ్వాలి అన్నట్లు ట్రంప్ వేరే విధంగా తాపత్రయపడుతున్నాడు. జెలెన్స్కీ డొనాల్డ్ ట్రంప్ వద్దకు వచ్చి టొమాహాక్ అనబడే 1600 కిలోమీటర్ లాంగ్ రేంజ్ మిజైల్స్ను ఇవ్వమని కోరాడు. బట్ అక్టోబర్ నుండే ట్రంప్ ఈ టొమాహాక్ మిజైల్స్ను యుక్రెయిన్కు సప్లై చేయడాన్ని బ్యాన్ చేశాడు. ఇప్పుడు యుక్రెయిన్ పుతిన్ ఇంటిపై దాడి చేసింది. ఇక మీకు ఫ్యూచర్లో కూడా టొమాహాక్ మిజైల్స్ను సప్లై చేసేది లేదు అన్నట్లు ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా ఎవరికీ శాంతి అవసరం లేదు అనిపిస్తోంది. సో యుక్రెయిన్ ఒక్కటే ఆలోచించింది, పుతిన్ను లేపేస్తే, పుతిన్ని చంపేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పి మేబీ వీళ్ళు పుతిన్ ఇంటిపై దాడి చేసి ఉండవచ్చు. లేదా వీ కెన్ హిట్ యువర్ ప్రెసిడెంట్ రెసిడెన్స్, డోంట్ ట్రై టు అటాక్ కీవ్, వీ హ్యావ్ లివరేజ్, వీ హ్యావ్ పవర్, వీ హ్యావ్ టెక్నాలజీ, వీ హ్యావ్ వెపన్స్ టు హిట్ రష్యన్ ప్రెసిడెంట్ అనే సైకలాజికల్ మెసేజ్ జెలెన్స్కీ రష్యాకు ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు. సో ఈ విధంగా రష్యా డెఫినెట్గా ప్రతిదాడి చాలా భయంకరంగా చేస్తుంది అంటున్నారు. స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేసి ఈవెన్ కీవ్ను కూడా ఆక్రమిస్తాము అన్నట్లు రష్యన్ ప్రజలు ఊగిపోతున్నారు. రష్యన్ ఆర్మీ అయితే డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్ అంటోంది. సో డెఫినెట్గా చాలా పెద్ద ప్రతిదాడి యుక్రెయిన్లో చూడొచ్చు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.